అంతా తిరంగా పండగ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపు మేరకు 5 రోజులుగా ఈ పండగ జరపాలని కోరారో దాంట్లో భాగంగా ఈరోజు చివరిగా ట్యాంక్ బండ్ అంతా త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు యువతంతా తప్పుదోవలో పడుతుంటే దేశభక్తి పెంచాలనే ఉద్దేశంతో ఈ తిరంగా యాత్రలు చేయడం జరుగుతుంది. లక్షల మంది భారతీయులు ఈరోజు జెండాలు పట్టుకొని వీధుల్లో గల్లీల్లో తిరుగుతూ తన జాతీయ జెండాను ఎగరవేస్తూ సంతోషాన్ని వ్యక్తపరుచుండ్రు. దానికి మేము ఈ స్లోగన్ ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వై కృష్ణ బీజేపీ సీనియర్ లీడర్ ను ఎక్స్ కార్పొరేటర్ ను వందే మాత్రం అనేది దేశ భవిష్యత్తు గురించి ఆలోచించేది వందే మాత్రం నినాదం. జెండా అనేది మన దేశం యొక్క చరిత్రను, సంస్కృతిని, సభ్యతను ఆదర్శంగా దిద్దేది జెండా. హర్ ఘర్ జెండా, ఘర్ ఘర్ జెండా, జై మోదీ, జై భారతదేశ్. ఈరోజు తిరంగా ర్యాలీ మా బీజేపీ ఆధ్వర్యంలో నక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ మీద చాలా వైభవపేతంగా జరిగింది. ఇన్ని దేశాలు తిరిగినా కూడా మన దేశాన్ని కన్నతల్లిలాగా ఎప్పుడు మర్చిపోకూడదు. మన దేశాన్ని భక్తిని చాటేందుకు మనం ఇలాగే తిరంగా జెండాలు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ర్యాలీ చేసుకోవాలి. మన భారతదేశాన్ని మన అన్ని దేశాల నుంచి కూడా కాపాడుకోవాలి. భారత్ మాతాకి జై. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోడీ గారు దేశవ్యాప్తంగా కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండాను ఎగరవేయాలని, ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో, ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో కూడా తిరంగా యాత్ర నిర్వహించాలని, ముఖ్యంగా యువత ఎక్కువ దీంట్లో పాల్గొవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే దేశభక్తి నిర్మాణం చేసేటువంటి ఒక తిరంగా యాత్రలు మనం చేసుకోవడం కారణంగా దేశం గురించి ఒక అవగాహన, దేశ స్వాతంత్రం ఎట్లా మనం కోల్పోయినామో మళ్ళీ ఏ విధంగా సాధించుకున్నామని కూడా ఒక అవగాహన కల్పించడం కొరకు కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్పి కూడా ఈ యొక్క తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో ఈ యొక్క తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, తర్వాత సినిమా యాక్టర్లు, తర్వాత పత్రికా విలేకరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నమస్తే అందరికి. నా పేరు పద్మా మహేశ్వర్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా సెక్రటరీ. ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా 10th నుంచి 15th వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటి పైన జెండా ఎగరవేయడం జరిగింది. అన్ని స్కూళ్ళలోకి వెళ్ళి పిల్లలకి జాతీయ సమైక్యతను, స్వాతంత్రోద్యమంలో అమరవీరుల గురించి వివరించుకుంటూ, అంటే మన జాతి ముఖ్యము, జాతీయ సమైక్యంగా ఉండాలి, పార్టీలు, మతాలు, కులాలు ఏవైనా కూడా మనం అందరం భారతీయులం అనే నినాదంతో ప్రతి స్కూల్లోకి వెళ్ళి వివరించడం జరిగింది. ట్యాంక్ బండ్ పైన తిరంగా ర్యాలీ పెద్ద మొత్తంలో నిర్వహించడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్లు గాని, ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని, ప్రజాప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మనమందరం భారతీయులం, జాతీయ సమైక్యతను కాపాడుకుందాం, కులమత భేదాలను పక్కన పెట్టి మనందరం భారతీయులుగా జీవిద్దామనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇది పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ అయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలి. అదేవిధంగా ప్రతి ఊర్లో కావచ్చు, ప్రతి నగరంలో కావచ్చు తిరంగా ర్యాలీ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ట్యాంక్ బండ్ మీద ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క తిరంగా ర్యాలీ యొక్క ముఖ్య సందేశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ డ్రగ్స్ ఫ్రీ నేషన్ అయితే సంకల్పం ఉందో నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారో ఆ సంకల్పాన్ని మనందరం కూడా ముందు తీసుకెళ్లాలి. ఈ దేశంలో నషా ముక్త్ భారత్ సంకల్పాన్ని ముందు తీసుకెళ్లే విధంగా ఈ రోజు యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు, యువకులు పెద్దలు పాల్గొని విజయవంతం జరిగింది. భారత్ మాతాకి జై. మీ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ప్రతిష్ఠ చేయండి. అదే మాదిరిగా తిరంగా ర్యాలీని నిర్వహించండి అని చెప్పేసి ఇచ్చినటువంటి సందేశంలో ఈ మధ్యనే పార్లమెంట్ లో జాతీయ గేయాన్ని యొక్క చట్టాన్ని తీసుకొచ్చేసి అందులో ఓట్లేసే అవకాశం నాకు కలగడం, ఆ విధంగా ప్రతి భారతీయుడందరూ కూడా ఈ కార్యక్రమంలో, మన తిరంగా కార్యక్రమంలో జాతీయ ఐక్యతని చాటవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్.
భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గౌరవం రావాలంటే దేశభక్తి, జాతీయతా భావాలు పెరగాల. కాబట్టి దేశభక్తి, జాతీయతా భావాల ప్రతీకము తెలంగాణ జెండా. అందువల్ల మనందరం కూడా తెలంగాణ జెండా చేతురించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించి హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా అనేటువంటి ఆయన పిలుపు మేరకు లక్షలాది మంది చేత జెండా పట్టుకొని ఊరేగింపు చేసి ప్రజల్లో ఒక సమైక్య వాదిస్తున్నారు. కాబట్టి నేను కోరుతున్నాను, భారతదేశంలో 140 కోట్ల మంది భారతీయులు అందరూ కూడా ఈ త్రివర్ణ పతాకాన్ని ధరించి దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు తోడ్పడాలని నేను భావిస్తూ ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. भारत माता की. आज मुझे बहुत अच्छा लगा, आप सब लोग, इतने सारे लोग हैदराबाद के यहाँ पे आए हैं और इतने सारे लोग हमेशा से मेरे साथ रहे हैं. बचपन से जितने भी मैचेस में मैं खेली हूँ, आप सब लोगों ने मुझे इतना प्यार दिया है और हमेशा चाहते थे कि मैं देश के लिए, आप सब लोगों के लिए अच्छा करूँ. भारत माता की, भारत माता की, భారత్ మాతాకి. సో ఇక్కడ వచ్చిన మన బీజేపీ పెద్దలందరికీ, ఇండియా జెండా మోసే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. సో ఈరోజు ఇంత కన్నుల పండుగ ఇలాంటి ప్రోగ్రామ్ ని నిర్వహించిన మన బీజేపీ ప్రెసిడెంట్ గారికి, రామచంద్రరావు అన్న గారికి, మన బండి సంజయ్ అన్న గారికి, బీజేపీ వర్గానికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వన్స్ అగైన్ భారత్ మాతాకి, భారత్ మాతాకి. So many respectful, our leaders, our supporters, our caretakers, అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఈరోజు. ఐ హోప్ that the youth of Hyderabad, as aware as we have always been in South India, I hope we continue to be like that. I hope our independence represents love, peace, unity, always and forever. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమానికి భారీ ఎత్తున వచ్చినటువంటి విద్యార్థులకు, యువతకు నమస్కారాలు. అయితే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశానికి, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మన భారతదేశానికి, మన భారత మాత మనందరికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మన భారత ప్రధాని మోదీ గారు. ఎందుకంటున్నానంటే ఇంత పెద్ద దేశంలో గత 12 సంవత్సరాలుగా దేశ సమగ్రత, అభివృద్ధి, సంక్షేమం, యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ ను ఇంత గొప్పగా పాలించినటువంటి నాయకులు గత 80 సంవత్సరాలలో ఎవరు లేరు. బోలో భారత్ మాతాకి, వందే మాతరం, జై భారత్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఏ తల్లిని నువ్వు కన్నదో ఆ తల్లినే కన్మ జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేద భూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ అతిరథుల మహారథుల మధ్య మీ అందరి అభిమానం, ఆశీర్వాదం వల్ల ఈ స్థాయికి చేరుకున్న నేను ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇలా మీ అందరితో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భారతీయులుగా పుట్టడం మన అదృష్టం. సో ప్రతి భారతీయుడి గుండె ఒక జెండా అయ్యి దేశభక్తితో రెపరెపలాడుతూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా మనం అందరం దీన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే నేను ఎప్పుడో చెప్తుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం,
మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఇది మనది, మన దేశం, మన భారతదేశం, మన నరేంద్ర మోదీ. సో నరేంద్ర మోదీ దేశభక్తితో నాయకుడైన సేవకుడు. సో అలాంటి ఆ సేనలో నేను కూడా సైనికుడిగా భాగస్వామి అయ్యి పంచుకుంటున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ ప్రజల రక్తంలో రోషం, పౌరుషం, దేశభక్తి ఉన్నంత వరకు వేలాది మంది టెర్రరిస్ట్ వచ్చిన ఇండియాని ఇంచి కూడా కదపలేర్రా. నో బడీ కెన్ షేక్ ఇండియా. సో లాంగ్ లివ్ ఇండియా, లాంగ్ లివ్ తెలంగాణ. జై హింద్. 3 రంగుల జెండా, భారత మాత ముద్దు బిడ్డలుగా వేలాది మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి భారత మాత దాశ శృంఖలాన్ని పెంచడం కోసం బుల్లెట్ల వర్షం కురిపించిన రక్తం మడుగులో గిలగిల కొట్టుకుంటూ భారత మాత జై అన్నటువంటి మన బిడ్డలు ఉరికమ్మ వ్యక్తి కూడా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్, చంద్రశేఖర్ లాంటి ఆనాటి యోధులు ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా హూవల ఊయల్లో మరో జగత్ వీక్షించాలని చెప్పినటువంటి మహనీయులు ఆనాటి అమరవీరులు. వాళ్ళు చిందించిన రక్తం, వాళ్ళు చేసిన త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఈ స్వతంత్రం కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు భాషలు వేరైనా సంస్కృతులు వేరైనా భారత మాత ముద్దు బిడలుగా ఇవాళ అఖండ భారతని నడిపిస్తున్నటువంటి జాతి, దానికి నాయకత్వం వహించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు అని మనం చేస్తున్నాం. వందే మాతరం. ఈరోజు మన జెండా, ఒక్క జెండా మన ఇంటి వైపు, మన ఇంటి పైన పక్కన చూస్తేనే చాలు మనకి ఎక్కడ లేని ఒక ఉత్తేజం వస్తుంది. మరి ఈ రోజు ఇన్ని జెండాలు ఎగురుతూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. ఈ రోజు ఒక పార్టీను, ఒక రాజకీయాలను రాలేదు. మన భారతదేశం, మన జెండా, మనమంతా ఒకటి అని అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఇలాంటి ఒక ర్యాలీకి నేను పార్ట్ అవడం జరుగుతుంది. మనకి ఈ రోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, స్వేచ్ఛగా ఒకరికొకరికి డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్న ఒక చోట ఉంటున్నాం అంటే దానికి ఎంతో మంది త్యాగాలు, కష్టాలు, వాళ్ళ ఒక అన్స్పీకబుల్ సాక్రిఫైసెస్, వాళ్ళు చేసిన కష్టాలు, త్యాగాల గురించి మాట్లాడుతూ వెళ్తే మనకి టైం సరిపోదు. అలాగే మనకి భారతదేశాన్ని స్వాతంత్రం ఇచ్చి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. నాకు ఒకటే ఆలోచన, మనకి ఇచ్చిన భారతదేశానికంటే యువతకి ఇంకొంచెం మంచి భారతదేశం, ఇంకా బెటర్ భారతదేశం ఇవ్వాలనేది నా కోరిక. అది మన చేతుల్లోనే ఉంది, యువత చేతుల్లోనే ఉంది. సో ఆడపిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ మనందరూ రక్షణ ఉండాలని, అదే నిజమైన భారతదేశం అని కోరుకుంటున్నాను. మరి కొత్త కాలంలో స్టడీస్ కూడా చూస్తున్నాను, ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఆలోచిస్తున్నా. మన ఫార్మర్స్, అన్నదాతలు 2035కి అన్నదాతలు అనేది చాలా కష్టమయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఫార్మర్స్ కి అండగా నిలబడాలి. ఫార్మర్స్ కి ఎక్స్ప్లాయిటేషన్ అవ్వకుండా, ఫార్మర్స్ అనే వాళ్ళని ఎలా వాళ్ళ దగ్గర డబ్బులు ఆగేద్దాం, గుంజేద్దాం కాకుండా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఫార్మర్స్ ని ఆంటర్ప్రెన్యూర్స్ చేయాలి. వాళ్ళ చుట్టుపక్కల ఒక ఆంటర్ప్రెన్యూర్ దీన్ని తయారు చేయాలని కోరుకుంటాను. మన ఇండియా నంబర్ 1కి వెళ్ళాలంటే అది ఫార్మర్స్ నంబర్ 1కి వెళ్ళినప్పుడు అది గట్టిగా కోరుతున్నాను. మన ఆడపిల్లల రక్షణ, ఫార్మర్స్ రక్షణ మన చేతుల్లో ఉంది. భారతదేశం ఎవరి చేతుల్లో లేదు, అది మన చేతుల్లో, మీ చేతుల్లో ఉంది. జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి, జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి, జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి, జై హింద్.